బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు బాపూజీ చెప్తూ ఉన్నారు, ఇప్పుడు అంతిమ సమయము, అంతిమ పురుషార్థం ఏం చేయాలి అంటే నష్టమోహగా మారాలి. శరీర చింతనను విడిచిపెట్టాలి, కేవలం ఆత్మచింతనే చేయాలి. ఆత్మ చింతన ఎందుకంటే ఇక రాబోయే సమయంలో చాలా భయంకరంగా రాబోతూ ఉంది కాలమానం. 28లో ఇంకా ఈ యొక్క డేంజరస్ పీరియడ్ పెరుగుతుంది, 27లో కూడా పెరుగుతుంది. ప్రపంచం తట్టుకోలేని స్థితి వస్తుంది. 29 చివరికి అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. సంపూర్ణ వినాశనం అందరికీ ప్రత్యక్షమవుతుంది. ఇది అంతా ముందే చెప్పబడింది. రాబోయే సమయం చాలా ప్రమాదకరమైనది. ఇప్పుడు చేయాల్సిన ఒకే ఒక పురుషార్థం ఏమిటంటే ఆత్మస్వరూపంలో స్థితి చెందటం, ఆత్మ జ్ఞానంలో నిలవడం, జ్ఞాన సాగరంలో ప్రతిరోజు మునిగిపోవటం. పరచింతన పతనానికి మూలం. ఇతరుల గురించి ఆలోచించకండి, ఎవరి గురించి చింతించకండి, మీ గురించి మీరు చింతించండి, స్వచింతన చెయ్యండి, కానీ పరచింతన చెయ్యొద్దు. దేహం మరియు దేహ సంబంధాలన్నింటినీ దాటి పైకి ఎదగండి, నష్టమోహుగా మారండి, కోరిక లేని స్థితికి నిలవండి, ఏ కోరికను ఉంచుకోకండి. కేవలం పరం శాంతి వైబ్రేషన్లను సూక్ష్మ శరీరం, కారణ శరీరం, స్థూల శరీరంలో నింపండి. మీ ఇంట్లో పరం శాంతి యొక్క వైబ్రేషన్ను వ్యాప్తి చేయండి. ప్రతి కార్యం చేస్తూనే ఆత్మస్వరూపంలో నిలిచి పరం శాంతి వైబ్రేషన్ను ప్రసారం చేస్తూ ఉండండి. మొదట మీ ఆరాలో పరం శాంతి వైబ్రేషన్స్ నిండుతాయి, తర్వాత మీ ఇల్లంతా పరం శాంతితో నిండుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసును శాంతింపచేయటానికి పరం శాంతి వైబ్రేషన్లే ఉపయోగపడతాయి. పరం శాంతి వైబ్రేషన్లు లేకుండా ఎవరు తమ మనసును స్థిరంగా ఉంచుకోలేరు, మనసును కూడా రక్షించుకోలేరు. లేకపోతే మనసు కూడా వాతావరణ ప్రభావంలోకి లోనవుతుంది. మనసు తమో ప్రధానంగా మారితే శరీరం కూడా తమో ప్రధానంగా మారుతుంది. చివరికి శరీరం నశిస్తుంది. అందుకే మనసుని కాపాడుకోండి, మనసుని మార్చుకోండి, మనసుని ఆత్మ చింతనలో నిలపండి, మనసుని పరమాత్మ తోటి లగ్నం చెయ్యండి, అనంతమైన పరంపితను స్మృతించండి. మనసు ఆరోగ్యంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ చివరికి శరీరం కూడా నిలవదు. ఎంతకాలం దాన్ని కాపాడగలరు? కర్మ బంధం నుండి విముక్తి పొంది ఆత్మ స్వరూప అనుభూతిని పొందగలుగుతారు. ఈ సమయం చాలా విలువైనది. ఇది తీవ్ర పురుషార్థం చేయాల్సిన సమయం. అంతర్ముఖి సదా సుఖి, బహిర్ముఖి సదా దుఃఖి. అందువల్ల అంతర్ముఖిగా మారండి. జ్ఞానుల దృష్టిలో అంతర్ముఖి అంటే ఆత్మస్వరూపంలో మునిగిపోవటం, బ్రహ్మస్వరూప స్థితిలో చెందటం. అందుకే అలా అర్థం చేస్తున్నాను. ముందుకు వెళ్ళే కొద్దీ చెప్పేవారు కూడా దొరకరు. సమయం అందరికీ గురువుగా మారుతుంది. సమయమే అందరికీ పాఠం చెప్తుంది. చివరికి అందరూ బాధపడతారు. ఇప్పుడు ఎంత చెప్పినా ఎవరు మేల్కొనటం లేదు, ఎంత అర్థం చెప్పినా వినరు. కానీ చివరి క్షణంలో ప్రజలు మేల్కొంటారు. అయితే అప్పటికి ఏమీ చేయలేరు, ఏమీ సాధించలేరు. చాలా కష్టం అవుతుంది. అప్పుడు స్థూలవతనం, సూక్ష్మవతనంలో కాలాగ్ని మరి త్రాటాగ్ని వంటి వినాశకరపు శక్తులు వ్యాపిస్తాయి. అందరూ దహించబడతారు. అందుకే ఆత్మస్వరూపంలో మారండి, మీరు రక్షించుకోండి, స్వయాన్ని కాపాడుకోండి, ఇతరుల గురించి చింతించవద్దు అంటూ ఉన్నారు బాపూజీ. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.